Gaikwad Garu, founder of Mang Samaj Telangana, SC/ST Employees Helping Hand. Please welcome sir. ముందుగా అందరికీ నమస్కారం. శరణార్థ్. తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ తెలంగాణ ప్రభుత్వం సౌజన్యంతో తెలంగాణ వాయిస్ స్టూడియో, తెలంగాణ థియేటర్ అండ్ మీడియా రిపరేటరీ అధ్యక్షులు రామ్ కిషన్ గౌడ్ అన్న వారి టీంకి ముందుగా ఇలాంటి మంచి కార్యక్రమం నిర్వహించినందుకు మీకు హృదయపూర్వక అభినందనలు అన్న. అలానే ఈరోజు నిర్వహించిన కార్యక్రమం తెలంగాణ ఐకాన్ అవార్డ్స్ గ్రహీతలందరికీ పేరు పేరున శుభాకాంక్షలు. అలానే విచ్చేసిన బంధువులందరికీ ఇంకొకసారి నమస్సుమాంజలు. నా పేరు గాయక్వాడ్ తులసిదాస్ మా. నేను సెక్రటేరియట్లో అంటే రాష్ట్ర అత్యున్నత పరిపాలన కేంద్ర కార్యాలయమైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ఒక సెక్షన్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. నేను ఒక అత్యున్నత కార్యాలయంలో పనిచేస్తున్నాను. మంచిగా చదువుకున్నాను, నేను బాగున్నాను. కానీ నా చదువు, నా స్థాయి సమాజానికి కూడా ఎంతో కొంత ఉపయోగపడాలని మాన్ సమాజ్ తెలంగాణ అనే సంఘాన్ని స్థాపించి, అది ఎందుకు స్థాపించానంటే ఇప్పుడే మన వాళ్ళు చెప్పారు. ఒకసారి 70వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అన్నారు. రీసెంట్లీ మనం 70వ స్వాతంత్ర సంపాదించుకొని 79వ సంవత్సరం అడుగుపెట్టినాం. కానీ ఈ స్వాతంత్ర్యం సాధించాలనే సంకల్పాన్ని మొదటగా సంకల్పించి ఎంతోమంది స్వాతంత్ర్య పోరాట వీరులను తయారు చేసి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ భారతదేశాన్ని బ్రిటిష్ వారి నుంచి వారిని వెళ్ళగొట్టి స్వతంత్ర స్వేచ్ఛ స్వాధించాలని పూనుకున్న మొదటి వ్యక్తి ఎవరికన్నా తెలుసా? తెలియదు. ఆ వ్యక్తి పేరు లహూజీ రాఘోజీ సాల్వే. ఆయన మాన్ సమాజ్ నుంచి వచ్చారు. మీరు గూగుల్లో వెతకండి, ఆయన యొక్క శిష్యులు తెలుస్తుంది. ఆయన దగ్గర నేర్చుకున్న శిష్యులు ఎవరు, ఆ శిష్యుల గురించి తెలుసుకుంటే ఆ గురువు ఎంత పెద్దవాడో అప్పుడు మీకు అర్థమవుతుంది. ఆయన శిష్యులు మనం ఈరోజు అమ్మాయిల చదువు, మహిళల హక్కుల గురించి, లభిస్తున్న సౌకర్యాల గురించి వింటున్నాం. ఆ సౌకర్యాలు, ఆ హక్కుల గురించి మొదటగా కృషి చేసిన వ్యక్తి అని చెప్తున్నారు కదా. మహాత్మా జ్యోతిబా ఫూలే, అలానే సావిత్రిబాయి ఫూలే ఆ దంపతుల యొక్క గురువు ఆయన. అలానే స్వాతంత్ర పోరాటం అనే ఉద్యమానికి పితామహుడు అని చెప్పుకుంటూ వెళ్ళిన వాసుదేవ్ బలవంత్ ఫడ్కే వాళ్ళ యొక్క గురువు. బాలగంగాధర్ తిలక్ యొక్క ఇలా చాలా మంది మహనీయులు మీరు ఎవరు తీసినా అలాంటి మహనీయుల యొక్క గురువు రాఘోజీ సాల్వే. ఈయన గురించి ఎవరికి తెలియదు, ఎక్కువ మంది సమాజం నుంచి వచ్చినా కాబట్టి నా యొక్క ఉద్యోగం, నా యొక్క చదువు, నా యొక్క జ్ఞానం సమాజానికి ఉపయోగపడుతూ ఎవరైతే దాచబడిన చరిత్ర మహనీయులు కానివ్వండి, వారి చరిత్ర దాచబడదు, ఆ మహనీయుల చరిత్రను వెలికి తీయడం కోసమే మాన్ సమాజ్ తెలంగాణ అనే సంఘాన్ని స్థాపించి ఆ సంఘం ద్వారా ఆ మహాన్ యొక్క జయంతులు నిర్వహిస్తూ, అలానే డాక్టర్ సాహిత్య సామ్రాట్ అన్నబాబు సాటే, మొదటి విద్యార్థి అయిన ముక్తా సాల్వే, వీరి గురించి ఆర్టికల్ రాస్తూ వారి జయంతులను ఈ వేదిక మీద నిర్వహించారు ఇంతకుముందు. అలాంటి వారి గురించి ప్రపంచానికి తెలియజేస్తూ మాన్ సమాజ్ ప్రజలు తెలంగాణలో పడుతున్న బాధలు అంటే మా సమాజం నుంచి ఎక్కువ మంది చదువుకోలేదు. నేను మొట్టమొదటిసారిగా అత్యున్నత పరిపాలన కేంద్ర కార్యాలయం అయిన సచివాలయం కానివ్వండి, రాజ్భవన్ కానీ, లేకుంటే పెద్ద ఉద్యోగం ఏం తీసినా ఆ ఉద్యోగంలో అడుగుపెట్టిన మొదటి వ్యక్తి నేను. అంటే మా మాతృభాష మరాఠీ. ప్రధాన కారణం అంటే మాతృభాష మరాఠీ వల్ల మేము ఎంతో కొంత ఇతరులతో పోలిస్తే, తెలుగు వారితో పోలిస్తే అది అర్థం చేసుకోవడానికి కొంచెం సమయం ఎక్కువ తీసుకోలేదు. కాబట్టి ఎక్కువ మంది ఇది మన వల్ల కాదు అని మా ప్రజలు ఇంతకుముందు వాళ్ళు ఎవరు చదివించలేదు.
సౌకర్యాలు కూడా చాలా తక్కువ. నేను వచ్చింది ఆదిలాబాద్ జిల్లా నుంచి. ఆదిలాబాద్ జిల్లా గురించి మీకు తెలిసిన విషయమే, అది వెనుకబడిన జిల్లాని ఇప్పుడు కొంచెం ఇదవుతుంది. అలా మావాడు ఎవరు కూడా చదివించేవారు కాదు. కాబట్టి ఎవరు ఆ ప్రజల యొక్క సమస్యలు కూడా ఎవరికి తెలియదు. మరి నేను ఇక్కడ వచ్చాను, మరి నా సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలా, పే బ్యాక్ టు సొసైటీ కాన్సెప్ట్లో సేవ చేయాలనే ఉద్దేశంతో నేను ఆ మాన్సమా తెలంగాణ ద్వారా ప్రభుత్వానికి మా సమస్యలు చెప్తూ, దాచబడిన చరిత్ర సంస్కృతి గురించి చెప్తూ, వెల్కమ్ సార్ మామిడి హరికృష్ణ గారు సార్, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు గారిని వెల్కమ్ చేస్తున్నాను సార్. ఈ సార్ సహాయం కూడా నాకు చాలా ఉంది. అలానే ఇంతకుముందే మన సార్ గారు చెప్పారు, నేను చిన్నప్పుడు చాలామంది విద్యార్థులు ఆర్థిక పరిస్థితిలో వాళ్ళు చదువుకోలేక డ్రాప్ అవడమో ఇబ్బందులు పడుతున్నారని. అలాంటిదే పేద విద్యార్థులు ఆర్థిక సమస్యల వల్ల తమ ఉన్నత విద్యను దూరం కాకూడదని, అలానే పేదలు ఎవరైనా వైద్య సదుపాయం వల్ల అంటే మంచి కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం అందక ఆ డబ్బుతో రిటర్న్ పోవద్దు, అలాంటి వారి కోసమే ఎంతో కొంత సహాయం చేద్దాం అనే ఆశయంతో తెలంగాణ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ హెల్పింగ్ హ్యాండ్ అనే చారిటీని స్థాపించి ఆ చారిటీ ద్వారా చాలా మందికి నేను హెల్ప్ చేయడం, మా సభ్యుల సహకారంతో ఎంతో కొంత సహాయం చేయడం జరుగుతుంది. అది నేను చేస్తున్న సేవ అనేది నిస్వార్థంగా చేస్తున్నా, కానీ ఆ సేవను గుర్తించి ఇక్కడ తెలంగాణ ఐకార్డుకు నన్ను అర్హులుగా పరిగణించి అవార్డు ఇస్తున్నందుకు వారికి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసాను. నాకు సమయం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. గౌరవనీయులు నిర్మలా జగ్గారెడ్డి గారు అండ్ అలాగే మామిడి హరికృష్ణ గారి చేతుల మీదుగా సన్మానం జరుగుతుంది. సో అందరూ గమనించాలి, మీకు ఇచ్చిన ఆ ప్రశంసా పత్రం ఏదైతే ఉందో దానిపైన పేరు రాసి లేవండి, తర్వాత మీకు చక్కగా అది రాసి ఇస్తారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా భాషా సాంస్కృతిక శాఖ తెలంగాణ ప్రభుత్వం సంచాలకులు గౌరవనీయులు డాక్టర్ మామిడి హరికృష్ణ గారిని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. First of all, I would like to say my heartfelt congratulations to all the recipients and all the awardees here. ఒక్కసారి మన కోసం మనం చేసిన పనులకు ఎవరైతే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ థియేటర్ అండ్ మీడియా రిపర్టరీ సంయుక్త సారథ్యంలో 24 మంది అవార్డులను స్వీకరించబోతున్నారో, సో వారందరూ మన కోసం, మనం చేసిన పనుల కోసం, మనం చేసిన ఈ ప్రస్థానం ఇప్పటి వరకు నడిచొచ్చిన ఏ తొవ్వ అవుతుందో ఆ తొవ్వకి నమస్కారం పెట్టుకుంటూ మనందరికీ మనం ఒక్కసారి కృతజ్ఞతలు చెప్పుకుందాం. మన కరతాళంతో మనం ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క మార్గం. ఇందులో ఇక్కడ శ్యామల గారు ఉన్నారు, జోగిని శ్యామల మేడం, ఆమెది ఒక మార్గం. ఇక్కడ జంగయ్య గారు ఉన్నారు, ఆయనది ఒక మార్గం. ఆయన నాటక రంగంలో, పద్య నాటక రంగంలో గత 5 దశాబ్దాల కాలం నుంచి పనిచేసుకుంటూనే వస్తున్నారు. పద్యాలు అద్భుతంగా పాడతారు. శ్యామల గారు ఆమె ఒక దైవదత్తమైన ఒక అంశాన్ని స్వీకరించి ప్రతి బోనాల పండుగ అంటే మన అమ్మవారిని కీర్తించే దిశగా చేస్తున్న ప్రయత్నాల్లో తెలంగాణ జాతి గర్వించదగిన అత్యంత అద్భుతమైన పండుగల్లో బోనాల పండుగ అయితే అమ్మవారి పండుగ, అది మాతృదేవతల ఆరాధనకు సంబంధించింది. ఆ సేవలోని తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయ మూర్తి ఆమె. సో వారు శ్యామల గారు. అలాగే ఇక్కడ తులసీదాస్ గైక్వాడ్ అని ఉన్నాడు. అతను మహారాష్ట్ర బోర్డర్ ప్రాంతానికి సంబంధించిన నిజామాబాద్ జిల్లా బిడ్డ. కష్టపడ్డాడు, చాలా కష్టపడ్డాడు, అక్షరాన్ని నమ్ముకున్నాడు, గ్రూప్స్ ఎగ్జామ్స్లో రాశాడు. తెలంగాణ సెక్రటేరియట్లో ఒక సెక్షన్ ఆఫీసర్గా తర్వాత మంచి గురుతరమైన బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. బట్ నేను ఒక్కరిని బాగుంటే బాగుండదు అనుకోలే. నేను ఒక్కరిని సరే బాగున్నాను, కష్టపడ్డాను, వచ్చాను, బాగున్నాను అని అనుకోలే. నెక్స్ట్ ఏం చేశారంటే నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, నా ఊళ్ళోనే ఉన్నారు, నా జాతి బిడ్డలే ఉన్నారు, నా అణిచివేయబడ్డ సామాజిక వర్గానికి సంబంధించిన ప్రజలే చాలామంది ఉన్నారు. సో వారందరికీ నేను ఏదో ఒకటి చేయాలి.
చిన్న పిల్లవాడు, ఆయన పెద్ద 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఏం కాదు, ఆయన మొత్తం లెక్కేస్తే 31 32 ఏళ్ళు ఉంటాడు అంతే. బట్ అలాంటి ఆలోచనతో సామాజిక సేవ చేయాలి, తన దాంటి అణగారిన వర్గం నుంచి వచ్చిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరికీ నా స్థాయిలో సేవ చేయాలని నిరంతరం తప్పిస్తున్న మనిషి అలాంటి తులసీదాస్ గైక్వాడ్. మనం చప్పట్లు కొట్టొచ్చు సార్, చాలా మంచిగా సంతోషంగా చప్పట్లు. అలాగే ఇక్కడ విజయభాస్కర్ గారు, డాక్టర్ విజయభాస్కర్ గారు చాలా చక్కగా, అంటే సేవ కరోనా టైమ్స్ అని జనరల్గా మనం డాక్టర్లందరి గురించి ఎవరి గురించి మాట్లాడినా కరోనా సందర్భంలో డాక్టర్లు చేసిన సేవ అనన్య సామాన్యం, అజరామరం, చిరస్మరణీయం. అయ్యా మీకు చేతులెత్తి కాదు, మేము మొత్తం పాదాలు మొక్కినా కూడా తక్కువే అని అంటాం. కానీ ఒక్క కరోనా సందర్భం వచ్చిన తర్వాతనే చేయట్లేదు వాళ్ళు. డాక్టర్ విజయభాస్కర్ లాంటి వాళ్ళు కరోనాకి ముందు ఆయన వృత్తిని ఎంచుకున్నదే ప్రజాసేవ కోసం అనే వృత్తి ఎంచుకున్నాడు. ఆయన కావాలనుకుంటే ఎన్నైనా కావచ్చు, ఆయనకుంటే నేపథ్యం కొద్ది, కుటుంబ నేపథ్యం కొద్ది ఏదైనా కావచ్చు, కానీ కష్టపడి సాధించి ఒక 30 సంవత్సరాల క్రితమే డాక్టర్ కోర్సు కంప్లీట్ చేసి ఒక అద్భుతమైన హాస్పిటల్ పెట్టి ప్రతి సందర్భంలో కూడా సేవాభావంతో మనకు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళామంటేనే లక్షల రూపాయలు అవుతాయి. అలాంటిది కాకుండా కేవలం సేవతోనే చేసుకుంటూ వస్తున్నటువంటి మంచి డాక్టరు, మనసున్న డాక్టర్. మన జనాల్లో మనసును చేసుకోవడానికి స్టెతస్కోప్ పెట్టి చూస్తాం, కానీ ఇలా చెయ్యి పట్టుకొని చూడాలి, మొహం చూడాలని అర్థమైపోతాం. పాపం ఈయన ఎలాంటి వాడు, ఎలాంటి నేపథ్యం నుంచి వచ్చాడు, ఎన్ని కష్టాల నుంచి, ఎన్ని కన్నీళ్ళ నుంచి వచ్చాడు, ఎలాంటి దుఃఖాల నుంచి వచ్చాడు, ఆయనని ఎలా మనం చేయగలుగుతాం, ఒక ధైర్యాన్ని ఇవ్వగలుగుతాం, మళ్ళీ ఆరోగ్యాన్ని ఏ విధంగా ఇవ్వగలుగుతాం అని ఆలోచిస్తున్న మంచి మనిషి. అలాగే ఇట్లా చాలా మంది మేడం, 24 మంది, 24 మామిడిపల్లి మల్లేశం గారు. ఈయన చూడండి అమ్మా, మనకు బోనాలంటేనే ఫస్ట్ కనిపించేది పోతురాజు. పోతురాజులే 7 అక్కలకి, 7 అక్క చెల్లెళ్ళకి ఒకే ఒక్క తమ్ముడు, ముద్దుల తమ్ముడు మన పోతురాజు. ఆ పోతురాజు దాన్ని, అంటే ఆ వేషాన్ని కాదక్కడ, ఆ తత్వాన్ని తనలో ఆవహింపరి చేసుకొని కొన్ని దశాబ్దాల కాలం నుంచి కూడా పోతురాజులాగా తన జీవితాన్ని గడుపుతున్నటువంటి అత్యంత అద్భుతమైన మనిషి. ఎవరు చాలా మంది ఒప్పుకోరు జనరల్గా, ఏంది పోతురాజు పసుపు పూసుకుండేంది, ఈ కథ ఏంది, తాడు పట్టుకుండేంది, దాంతో గజ్జలు కట్టుకుండేంది అంటారు. కానీ దాని ఒక పవిత్రమైన కార్యంగా, ఒక అమ్మవారికి నేను రక్షణగా నిలబడ్డవాన్ని. అంటే 7 అక్క చెల్లెలు, మనకు సప్తమాతృకలు అంటారు కదమ్మా, సప్తమాతృకలలో 7 అక్క చెల్లెళ్ళు అయితే మన మారమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ, రేణుక ఎల్లమ్మ, వీళ్ళందరికీ ఉన్న ఒకే ఒక్క రక్షకుడు, ఒకే ఒక్క తమ్ముడు, బంగారు తమ్ముడు, ముద్దుల తమ్ముడు, రక్షకుడు ఎవరంటే పోతురాజు. మన నమ్మకం ఇది, మన విశ్వాసం ఇది, ఈ తెలంగాణ గడ్డ నేపథ్యం ఇది. సో దాంట్లోంచి వచ్చిన పోతురాజుని, ఆ పాత్రని, పోతురాజుని ఆవహించుకొని 4 రోజుల పాటు ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో అత్యంత అద్భుతంగా చేసుకుంటూ ఒక అంకిత భావంతో చేస్తున్నటువంటి మనిషి. అంటే మన జనరల్గా వీళ్ళు కూడా గుర్తు, ఇంకేదో గడ్డ పెండేరాలకు బంగారం కడియాలు దొడుకున్న వాళ్ళకే ఇస్తారు కదా, కానీ ఇది తెలంగాణ, దిస్ ఈజ్ తెలంగాణ, వేర్ వి కెన్ ఫైండ్ ద పీపుల్ హూ ఆర్ రియల్లీ సర్చింగ్ ఫర్ ద పీపుల్, సేవింగ్. అంటే సేవలు ఎవరైతే చేస్తున్నారో, ఎవరైతే నిజాయితీగా ఈ మట్టి కళారూపాలకి, ఈ మట్టి జీవన సంస్కృతికి ఎవరైతే తాపత్రయపడుతున్నారో వాళ్ళందరినీ గౌరవించాలని ప్రారంభమైంది పశువులు సహకరించడం వల్లనే. అలాంటి పశువులు అలంకరించుకుంటాడు, అలాంటి పశువులను పూజించుకుంటాడు, గోమాత అంటాడు. మరి దున్నపోతులు ఏం చేసినాయి? గోమాతని చాలా గౌరవించుకుంటాం, చాలా అద్భుతంగా చేస్తాం. మరి దున్నపోతు దున్నేది అది, వ్యవసాయం పంట ఇచ్చేది అది, మనకు మొత్తం రక్షణ ఇచ్చేది అది, ప్రతి దానికి ఉపయోగపడేది, దాన్ని కూడా గౌరవించుకోవాలి. ఆ గౌరవించుకునే సంప్రదాయ నేపథ్యంలో సదర్ ఫెస్టివల్ ఒక్కొక్క ఆ దున్నపోతుని చూస్తే, దున్నపోతు అంటే తిట్టినట్టు కాదు, అది మనకు తెలుగులో ఎట్లయిపోయిందంటే ఆ తిట్టులాగా అయిపోయింది. కానీ దట్ బుల్ అనగానే చూడండి ఒక వీరత్వం వచ్చింది, ఒక వీరత్వం, ఒక పశు పోషణలో మానవుడికి తోడుగా నిలబడి రక్షణగా నిలిచిన వృషభావతారం అది దున్నపోతు అనేది. వృషభావతారం అంటే శివుడిని అంతటి వాడిని కూడా భరించగలిగింది. తాండవం ఆడితే ఎవరు తట్టుకోలేరు, శివుడు తాండవం ఆడితే ఎవరు తట్టుకోలేరు, కానీ ఒక వృషభం మాత్రమే తట్టుకుంటుంది. నంది అంటాము, మరి మిగతా చాలా దానికి పేర్లు, కానీ అలాంటి వృషభానికి సంబంధించిన ఉత్సవాలు ఈ హైదరాబాద్ నగర ప్రత్యేకత. అలాంటి సదర్ ఫెస్టివల్ని మనం చూస్తుంటాం. దాని ఒక్కొక్క వృషభం ఖరీదు కనీసం కొన్ని కోట్లు ఉంటుంది అన్నమాట. మీకు కూడా తెలుసు,
సో అలాంటి సదర్ ఫెస్టివల్ని కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ హైదరాబాద్ నగరంలో నిర్వహిస్తూ వస్తున్నారు. అలాంటి వాటికి ప్రతీకగా లడ్డూ యాదవ్ గారిని ఈరోజు మనం సన్మానించబోతున్నాం. సో ఇది కదా తెలంగాణ. ఇది తెలంగాణ ఏమవుతుంది, తెలంగాణ ఏమవుతుంది అంటే తెలంగాణలో ఉండే సాంస్కృతిక పండుగలు ఒకప్పుడు సదర్ అనేది ఫెస్టివల్గా గుర్తించిందా 10 ఏళ్ల క్రితం? నెవర్, నాట్ ఎట్ ఆల్. బోనాలని ప్రకటించిలా లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత వచ్చిందే అధికారికంగా రాష్ట్ర పండుగగా ప్రకటించి భాషా సాంస్కృతిక శాఖ ద్వారా నెల రోజుల పాటు అత్యంత వైభవంగా బోనాల పండుగలు చేస్తున్నాం, బతుకమ్మ పండుగలు చేస్తున్నాం. అలాగే సదర్ ఫెస్టివల్ని కూడా మన డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ ద్వారానే సదర్ ఫెస్టివల్ని ఎవ్రీ ఇయర్ చేస్తున్నాం. నారాయణగూడ దగ్గర చాలా అద్భుతంగా జరుగుతుంది. YMCA నారాయణగూడ దగ్గర అద్భుతంగా జరుగుతుంటుంది ఎవ్రీ ఇయర్. అలాగే ఇక్కడ మన జానపద కళాకారుల అసోసియేషన్ ఉంది. శ్రీనివాస్ గౌడ్ అని ఉన్నాడు. చాలా అద్భుతంగా ఆయన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉండే జానపద కళారూపాలన్నింటినీ ఏకీకృతం చేసి జానపద కళాకారుల సంఘం అని ఏర్పాటు చేసి దాని ద్వారా ఆయన సేవలు అందిస్తున్నాడు. ఆయన శ్రీనివాస్ గౌడ్, ఆయన RTCలో ఉద్యోగి అయినప్పటికీ కళల పట్ల మమకారంతో చేస్తున్న మనిషి. అలాగే విశ్వకర్మ ఉన్నాడు. విశ్వకర్మ అంతర్జాతీయ స్థాయి దాదాపు ఒక 36 దేశాలు తిరిగి వచ్చింది ఆయన. ఉన్నాడు విశ్వ ఇక్కడ ఒక 36 దేశాలు తిరిగి వచ్చాడు. ఆయన ఓల్డ్ సిటీ బిడ్డ, పాత నగరం బిడ్డ. కానీ కాకపోతే ఏంటంటే మాధురి అద్భుతంగా నేర్పిస్తాడు. వివిధ జానపద రీతుల్ని అద్భుతంగా అవపోసన పట్టాడు. ఎంతో మందిని తయారు చేశాడు, వారిని ట్రైనింగ్ ఇచ్చి తయారు చేశాడు. మరొక వైపున ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ పక్షాన జోనల్ కల్చరల్ సెంటర్స్కి ప్రతినిధిగా ఉన్నాడు. ఇదంతా ఉన్నా కూడా ఆయన డ్యాన్స్ చేయడానికి ఏమంటుంది సంబోధించారు, అంటే చేయడానికి ఇష్టపడతాడు. సో అలా విశ్వకర్మ చాలా చక్కని సేవాభావంతో పనిచేస్తున్న కళాకారుడు, కళా సాంస్కృతిక పిపాసి సింగిడి అనే సంస్థను ఏర్పాటు చేసి అంతర్జాతీయ స్థాయిలో దాదాపు ఒక 22 దేశాలు, ఎన్ని దేశాలు విశ్వ? 25 దేశాలలో సింగిడి కల్చరల్ ఆర్గనైజేషన్కి ప్రతినిధి బృందాలను ఏర్పాటు చేశారు. అంటే మనం ఇదంతా అనుకుంటాం తెలంగాణలో చేసిందని, తెలంగాణలో చేసింది. ఒకప్పుడు అనుకునేది మనం ఎవరో చేస్తారు అనుకునేది, ఎవరో కాదు. అవకాశం వస్తే తలుచుకుంటే సాధించాలనుకుంటే తెలంగాణ బిడ్డ, ఈ మట్టి మీద పుట్టిన ప్రతి బిడ్డ అత్యంత అద్భుతంగా ఆకాశమే హద్దుగా అద్భుతాలు సాధిస్తారని చెప్పడానికే ఇప్పుడు ఈ తెలంగాణ ఐకాన్ అవార్డ్స్ అమ్మ వీళ్ళందరూ. సో అలాగే ఇక్కడ మనకి వేములవాడ ద్రోణాచారి గారు ఉన్నారు. నేను అందరి గురించి చెప్పాలంటే చాలా టైం అవుతుంది. సో అందుకని నేను కొంత పేర్లతోనే జస్ట్ మెన్షన్ చేస్తాను. ఎవ్రీబడి హ్యాస్ కార్వ్డ్ దేర్ ఓన్ నీచ్ ఇన్ దేర్ ఓన్ స్టైల్. సో అందుకని వారందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తున్నా. అలాగే మనకి ఇక్కడ డాక్టర్ సూర్య వావిలాల ఉన్నాడు. అలాగే నవీన్ కుమార్ సితార్ వాదనలో అత్యంత అద్భుతమైన ప్రసిద్ధి. దాదాపు ఒక 3 దశాబ్దాల కాలం నుంచి సితార్ని వాయిస్తూ ఉన్నాడు. వివిధ హోటల్స్లో ఆయన సితార్ వాదన వింటూ అందరూ పరవశించిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే డాక్టర్ కిరణ్ గారు ఉన్నారు. అలాగే 2 స్పోర్ట్స్ పర్సనాలిటీస్, యంగ్ స్పోర్ట్స్ లేడీస్, గర్ల్స్, అమ్మాయిలు, మన తెలంగాణ బిడ్డలు. మనం జనరల్గా పవర్ లిఫ్టింగ్ అనేది చాలా టఫ్ స్పోర్ట్స్ ఈవెంట్. అలాంటి దాంట్లో పవర్ లిఫ్టింగ్లో స్ట్రాంగ్ విమెన్గా 2 ఉన్నారు, తేజస్వి అండ్ రాజశ్రీ. 2 కూడా అంటే ఆడాళ్ళు అబలలు, వాళ్ళకి ఏం పని చేత కాదు, ఎత్తలేరు, దించలేరు, మోయలేరు అని అనుకుంటాం కదా జనరల్గా. అలాంటి ఒక భావనని పటాపంచలు చేస్తూ మేము కూడా ఎంతటి బరువులనైనా మోయగలుగుతాం అనే జీవితాన్ని మోస్తున్న వాళ్ళం. ఆఫ్టర్ ఆల్ ఈ భౌతికమైన బరువులు మాకు లెక్క ఇది కదా. ఆడాళ్ళు మోసినంత బరువులు మిగతా వాళ్ళు మగాళ్ళు చేయలేరు. స్త్రీలకున్నంత సహనం భూమితో సమానం. అందుకే భూమి ధరిత్రీదేవిని, వసుధాదేవిని, భూదేవిని స్త్రీతో పోలుస్తాం కదా. సో అలాంటి శాంతమూర్తి, అలాంటి అద్భుతమైన భరించగలిగే శక్తి కలిగినటువంటి ఆ స్త్రీమూర్తులు మేము అని నిరూపిస్తూ ఈ 2 ఆడబిడ్డలు అద్భుతంగా పవర్ లిఫ్టింగ్లో సూపర్ హిట్గా వాళ్ళు ముందుకెళ్తున్నారమ్మా. నేషనల్ లెవెల్లో కూడా చాలా మంచి ప్రతిభని కనబరిచారు. అంతర్జాతీయ స్థాయిలో కూడా వాళ్ళు త్వరలో అయ్యే అవకాశం ఉంది. మన ప్రోత్సాహం కూడా మీ అందరి ఆశీస్సులు కావాలి. ముఖ్యంగా మన సారి జయప్రకాష్ మీ నిర్మలమ్మ గురించి కూడా ఎప్పుడు వాళ్ళందరికైనా అలాగే భూమా గంగాధర్ గారు, అలాగే ఆచార్య రమేష్ గురూజీ గారు, రవీందర్ రెడ్డి గారు, సదాశివరెడ్డి గారు, కుమార్ గౌడ్ గారు, ఆనంద్ కుమార్ గారు, కిషోర్ సీతా వైద్యం గారు, తర్వాత పన్యాల మమత గారు. ఈమె మంచి ఆర్టిస్ట్గా ఉన్నారు. చాలా చాలా సేవ కూడా చేస్తారు. సినిమాల్లో కూడా నటించారు, టీవీ సీరియల్స్లో కూడా నటించారు. తర్వాత సుధా జైన్ గారు,
తర్వాత ప్రదీప్ కుమార్ గారు, జగన్మోహన్ గారు. సో ఇలా వీరందరూ కూడా ఒక్కొక్క రంగంలో తమదైన రంగంలో ప్రత్యేక ప్రతిభని చూపించిన వాళ్ళు, నిస్వార్థంగా ఏం ఆలోచించకుండా ఏదో వస్తుంది, ఏదో అవార్డు ఇస్తారు, ఎవరో గుర్తిస్తారనే ఆలోచన లేకుండా ఎప్పటికప్పుడు తమ నమ్మిన సిద్ధాంతాన్ని ఆచరిస్తూ ముందుకెళ్తున్నటువంటి వాళ్ళు. సో అలాంటి వారికి ఈరోజు మీ చేతుల మీదుగా అవార్డుల పురస్కారం ప్రదానం చేయడం సంతోషంగా భావిస్తూ మరొక్కసారి మన కోసం మనం ఇప్పటి వరకు తెలుసుకున్న 24 మంది ఎవరు మన సిద్ధాంతం కోసం పనిచేస్తున్నవారు, నమ్మిన లక్ష్యం కోసం పనిచేస్తున్నవారు, సమాజ కళ్యాణం కోసం పనిచేస్తున్నవారు, లోకహితం కోసం పనిచేస్తున్నవారు. సో అలాంటి వారందరూ కూడా ఈ తెలంగాణ మట్టి బిడ్డలకు చేస్తున్న సత్కారంగా భావిస్తూ అందరికీ నమస్తులు. అలాగే ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్పర్సన్, మొట్టమొదటి మహిళా చైర్పర్సన్. నిజంగా ఇది కూడా చాలా మంది అంటే ఆడవాళ్ళు ఏ పనులకు బాగా పనిచేస్తారంటే సున్నితంగా, సుకుమారంగా, కొంచెం సామాజికమైన హృదయంతో కూడిన అంటే విమెన్ డెవలప్మెంట్, చైల్డ్ డెవలప్మెంట్ అలాంటి వాటికి పనిచేస్తారు. కానీ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది పారిశ్రామిక వ్యవస్థకు సంబంధించింది. విద్యుత్తు, వాటర్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించింది. ఏ మౌలిక సదుపాయాల కల్పన వల్ల అయితే పారిశ్రామిక ప్రగతి సాధ్యమవుతుందో, జాతీయ అభివృద్ధి సాధ్యమవుతుందో, రాష్ట్ర ప్రగతి సాధ్యమవుతుందో అలాంటి ఒక బృహత్తర వ్యవస్థకి అధినేత్రిగా అమ్మ గారు ఈరోజు అపాయింట్ అవ్వడం అనేది చరిత్ర. ఇది మొట్టమొదటి మహిళ ఈ పదవిని నిర్వహిస్తున్న మొట్టమొదటి మహిళ తెలంగాణ ఏపీలో. కానీ ఏపీలో ఉన్నప్పుడు కూడా ఏపీ ఐఐసి ఉంది, కానీ ఎప్పుడు కూడా దానికి నాకు తెలిసైతే స్త్రీమూర్తులు లేరు. సో మీరు చేస్తున్నారంటే అది అద్భుతం. తొలి మహిళ TSIICకి అధ్యక్షత వహిస్తున్న మొట్టమొదటి మహిళ. నిజంగా ఇది కూడా స్ఫూర్తే. సో అందుకని మీరు కూడా తెలంగాణ ఐకాన్ అమ్మ మీరు. అందుకని అలాంటి ఒక అద్భుతమైన మాతృమూర్తి తెలంగాణ ఐకాన్లకి ఐకాన్ లాంటి నిర్మలమ్మ గారి చేతుల మీదుగా, డాక్టర్ నిర్మలమ్మ గారి చేతుల మీదుగా ఈరోజు ఈ పురస్కారాలు పొందడం అద్భుతంగా భావిస్తూ అందరికీ శుభాకాంక్షలు. ఇప్పుడు పురస్కార ప్రదానం. ఇక్కడ ఇంతమంది ఉన్నారు మన విశ్లేషణ పొందడానికి. సో వారందరికీ కూడా మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ అవార్డు కార్యక్రమాన్ని మొదలెడదాం. మొట్టమొదటిగా శ్రీ మామిడిపల్లి మల్లేశం గారు. బోనాలు ఫెస్టివల్ అనగానే మనందరికీ గుర్తొస్తారు పోతరాజు వేషం. మరి మామిడిపల్లి మల్లేశం గారిని వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాము. గౌరవనీయులు మరి నాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి గౌడ్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారిని వేదికపైకి రావాలి. సో పల్లె ప్రజలు అలవోకగా నిత్య జీవితంలో జరిగే విషయాల్ని అంశంగా తీసుకొని పాడుకునే పాటలు, మరి ఏ ఇతర ప్రభావాలకు అతీతంగా నిలిచి ప్రవహించే ఒక జీవధార జానపదం. మరి అలాంటి జానపదాన్ని పరిరక్షిస్తూ ముందుకు తీసుకెళ్తున్న శ్రీనివాస్ గౌడ్ గారు. ధన్యవాదాలు సార్. లడ్డు యాదవ్ గారు విచ్చేశారు ఇప్పుడే. సో ఒక్కసారి గట్టిగా మీ చప్పట్లు వినిపించాలండి, ఎందుకంటే ఇక్కడ ఐకాన్ అవార్డ్స్, తెలంగాణ ఐకాన్ అవార్డ్స్ అనే ఒక గొప్ప కార్యక్రమం జరుగుతుంది. మరి అలాంటి కార్యక్రమంలో మీరు అవార్డు విశ్వకర్మ గారు గట్టిగా కరటాలు కొనుగోలు. ఇందాక అనుకున్న కళాకారులకు కావాల్సింది కేవలం ఒక ప్రోత్సాహం మాత్రమే. సరే కనిపించకపోతే నా మాట వినిపిస్తుంది కాబట్టి సో నా మాట సో అంటే ఈ టైంలో సార్ ఇక్కడ. తర్వాత వేములవాడ ద్రోణాచారి గారు సోషల్ సర్వీస్ చేస్తూ ఉంటారు. అండ్ వేములవాడ ద్రోణాచారి గారు ఇందాక అద్భుతంగా పద్యాన్ని కూడా పాడి వినిపించారు, తన అనుభవాన్ని షేర్ చేసుకుంటూ. వేములవాడ ద్రోణాచారి గారు సతీ సమేతంగా విచ్చేశారు. ఇందాక సార్ చెప్పారు అద్భుతంగా సితార వాయిద్యాన్ని వాయిస్తారు. తర్వాత డాక్టర్ కిరణ్ గారు, తర్వాత డాక్టర్ విజయ్ భాస్కర్ గారు, ఫౌండర్ ఆఫ్ డిజేబుల్ ఫౌండేషన్ ట్రస్ట్ అండ్ అలాగే BLN చారిటబుల్ ట్రస్ట్. ఇందాక విజయ్ కుమార్ గారి గురించి హరికృష్ణ గారు మీకు అందరికీ వివరించారు.
దోషి జంగయ్య గౌడ్ గారు, గంగాధర్ గౌడ్ గారిని అలాగే వివి రావు గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. తర్వాత భూమ గంగాధర్ గారు, వాటి రిజిస్ట్రేషన్ అలాగే రాష్ట్ర స్థాయి యువ శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయడంలో కీలకంగా నవభారతి యువజన సంస్థ వేదికగా పనిచేశారు. గంగాధర్ గౌడ్ గారు అలాగే వివి రావు గారు దయచేసి వేదికపైకి రండి, ఇక్కడే ఉండండి. మరి ఇప్పుడు స్టూడెంట్స్ కి ప్రభుత్వ పాఠశాలలో వ్యక్తిత్వ వికాస శిబిరాలను నిర్వహిస్తూ రామకృష్ణ మఠంలో ప్రముఖ అతిథిగా అనేక వందల వేలాది విద్యార్థులకు ప్రేరణగా ఉండి సహజ ఆనంద యోగ ద్వారా ప్రేరణ అందించారు గురుతుల్యులు గురుదేవులు ఈ టైంలో. కవితారెడ్డి గారు, కవితారెడ్డి గారు, మరి ఈ ఐకాన్ అవార్డు కార్యక్రమం ఏదైతే ఉందో తదుపరి ఇలాగే కొనసాగుతూ ఎంతో మంది ఐకాన్స్ ని వెలికి తీయాలని కోరుకుందాం. వారందరికీ మీరే ఇన్స్పిరేషన్ అండి. తదుపరి అవార్డు లక్ష్మణ్ కుమార్ గారు, లక్ష్మణ్ కుమార్ గారికి సన్మానం జరుగుతుంది. బలగం సినిమా ఎంతమంది హృదయాల్లో అలా నిలిచిపోయింది, ఎంతమంది హృదయాల్ని కదిలించింది. తదుపరి అవార్డు పుల్లెల గోపీచంద్ గారి గోపీచంద్ అకాడమీలో ఆయన ఫిట్నెస్ అండ్ స్పోర్ట్స్ ట్రైనర్గా చేస్తున్నారు. ఇప్పటి వరకు అంతర్జాతీయ గోల్డ్ మెడలిస్ట్ మరియు నేషనల్ గోల్డ్ మెడల్స్ అవార్డుల్ని ఎన్నిటిలో పొందారు. అనేక దేశాలలో కూడా ఆయన ఫిట్నెస్ ట్రైనర్గా పొంది ఆయన ఫిట్నెస్లో మరియు యోగాలో మాస్టర్ డిగ్రీలను సంపాదించి ఆయన రీసెర్చ్గా వర్క్ చేస్తున్న రాజు గారు అభినందనీయులు. రావు గారు మరోసారి గుర్తు చేశారు. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. చక్కటి నృత్యంతో కార్యక్రమానికి స్వాగతాన్ని పలికి శ్రీమతి నిర్మలా జగ్గారెడ్డి గారి చేతుల మీదుగా అభినందనలు తెలియజేస్తున్నారు.